ముందు 14వ శ్లోకం వరకు 2వ అధ్యాయంలో 14వ శ్లోకం వరకు మరొకసారి చేసుకున్నాము. ఇప్పటి వరకు మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకోవటమే. దాని సారాంశం ఏమిటంటే సాధారణంగా అందరూ కూడా యుద్ధం అనే దాన్ని వాచ్యార్థంగానే మనం చదువుతున్నాము, వింటున్నాము. అప్పుడప్పుడు కొంచెం లక్ష్యార్థంగా కూడా వినడం జరుగుతుంది. దాని అందరికీ కూడా మొదటి అధ్యాయంలో దానికి సంబంధించినటువంటి ప్రమాణాలు అన్నింటినీ కూడా చెప్పుకోవడం. మొత్తం మీద సారాంశం ఏమిటంటే జీవరాశి పరిణామక్రమంలో మనిషి జన్మకు వచ్చిన తర్వాత తిరిగి పుట్టకూడదు. అది సారాంశం. పుట్టకుండా ఏమవ్వాలండి? మోక్షం పొందాలి. ఎందుకంటే ఇప్పుడు మనం మన వారంలో చెప్పినటువంటి శ్లోకాలు ఒకసారి గుర్తు చేస్తున్నాం చూడండి. నద్దే భావం జాతు నాశం నత్వం నేనే జనాలి. ఇది 12వ శ్లోకం. నశైవ నా భవిష్యామ సర్వేవై మతపరం. దాని అర్థం మనిషి మనం కానీ నేను కానీ నువ్వు కానీ ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ పూర్వం నుంచి ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. లేకపోవడం అంటూ లేదు అనేటువంటి మాట వచ్చింది. మరి పోయేటప్పుడు వచ్చేటప్పుడు అంటే మళ్ళీ శరీరం వచ్చిందనుకోండి, పుట్టుకు వచ్చినట్టు. శరీరం పోయిందనుకోండి, మళ్ళీ జన్మకు వచ్చారు. అలా రాకుండా ఉండేటటువంటి స్థితి మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు మాత్రమే సంపాదించుకోగలుగుతాడు అనేటువంటి విషయం మీదనే మనకి ఉపనిషత్తులన్నీ బోధించడమే. మనకు వేదము వేదాంతము 2 విభాగాలు. వేదాలన్నీ కూడా మనకు కర్మోపాసన గురించి బోధిస్తే, వేదాంతాలేమో యోగ జ్ఞానాల గురించి బోధించింది. అంటే మొత్తం మీద మనిషి జన్మకు వచ్చినటువంటి వాడు మోక్షం కోసమే ప్రయత్నం చెయ్యాలని ధర్మార్థ కామాలు అనేటువంటి పదం మనం చాలాసార్లు ఎన్నుంటామండి. వీటి పురుషార్థాలు అని పేరు. పురుషార్థాలు ఏంటంటే ఫైనల్ గా ధర్మము, అర్థము, కామము, మోక్షం. చాలాసార్లు చెప్తున్నాం కనుక ఎక్కువగా చెప్పక్కర్లేదు. అంటే చెట్ట చివరిగా మోక్షం పొందాలి. అంటే మనిషి వెళ్ళి జన్మత రాకూడదు. పశుపక్షాదులకి ఆ అవకాశం లేదు. ఎందుకని అలా చేసుకునే నాలెడ్జ్ జ్ఞానం వాటికి ఇవ్వలేదు. అందుకని మనం ఒకరికిద్దరు చెప్పిన ఆహార నిద్ర వయోమైదులు అని సామాన్యమైతే పశుపరి నారాయణ మరిగో విశేషం జ్ఞానైన పశుపి సమానం. అంటే మనిషికి ఉన్నటువంటి జ్ఞానం పశుపక్షాలకు లేదు. ఏ జ్ఞానము, ఆహారము, విహారము మొదలైనటువంటి జ్ఞానాలు అన్నిటికీ సమానంగానే ఉన్నాయి, అవసరాలు సమానంగా ఉన్నాయి. జన్మకి రాకుండా చేసుకోవడానికి సంబంధించిన జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది, మిగతా వాటికి లేదు అని చెప్పి. అయితే మనిషి జన్మలో వచ్చినటువంటి వాడు మళ్ళీ తిరిగి జన్మకు వచ్చేసాడు అనుకోండి, దానికి సంబంధించినటువంటి క్రియ ఏమీ తెలుసుకోకుండా కేవలం బ్రతకడమే. పశుపక్షాదులు ఎలా బ్రతుకుతున్నాయో అట్టి మాదిరిగానే మనిషి కూడా అటువంటి ఆహార విహారాదులలోనే జీవించేసాడు అనుకోండి. మనిషికి పశువుకి తేడా లేదని చెప్పడం జరిగింది. అందుకే మనిషి మోక్షం పొందాలంటే ఏం చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి సామాన్యులందరినీ తెలుసుకోవాలి. ఆ రకంగా మనం కథలో ముందే చెప్పుకున్నాం. అటువంటి మోక్షం పొందడానికి ఏ రకమైనటువంటి గుణాలు ఉంచినా మళ్ళీ మనిషి చేస్తాడండి. ఈ గుణాలన్నీ దేనిని ఆశ్రయించుకుని ఉన్నాయండి? శరీరాన్ని ఆశ్రయించుకున్నాయి. నేను శరీరము అన్నప్పుడే ఆ శరీరానికి కావాల్సినటువంటి సామగ్రులన్నీ సమకూర్చుకుంటాం. శరీరం నేను కాదు అన్నాం అనుకోండి, అది సంపాదించుకోవాల్సినటువంటి పని లేదు. శరీరమే నేను కాకపోతే శరీరానికి సంబంధించినటువంటి ఆలోచన చెయ్యడు. అలాగే అతను శరీరం నేను కాదు అనేటువంటి భావన రాలేదు, కానీ పుణ్యం మాత్రం సంపాదించుకున్నాడు. వాళ్ళ పుణ్యం సంపాదించేటువంటి అనేక ఎన్నింటి యజ్ఞాలు యాగాలు చేసి సత్యలోకం చేరుకున్నాడు. సత్యలోకం చేరుకున్నటువంటి వ్యక్తి కూడా నేను మనిషిని, నేను శరీరధారిని అనేటువంటి జ్ఞానం నశించిన కారణం చేత బ్రహ్మగారు మళ్ళీ జన్మకు పంపించేసేటట్టుగా మనం కథలో అతని పేరే శంకర మహారాజు అని చెప్పుకున్నాం. ఆ రకంగా జన్మకు వచ్చేసేటండి. జన్మకు వచ్చేసిన తర్వాత అతని వంశపాలంపర ఇక్కడ పాండవులు కావు. వాళ్ళందరినీ మనకు మొదటి అధ్యాయంలో ఎలా వచ్చారో ఎవరెవరో వాటి గుణగణాలన్నీ చెప్పుకున్నాం. ఏంటంటే ఇంతకీ సారాంశం
ఈ రకంగా మనిషిని నేను అనే భావన కలిగించేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ మనిషిని నేను అనే భావాన్ని పట్టుకుని ఏ గుణాలు ఆశ్రయించి ఉన్నాయో అవన్నిటినీ కూడా మనం సత్సంగం ద్వారా, శ్రవణం ద్వారా, మననం ద్వారా, సాధన ద్వారా ఇవన్నీ పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాన్ని యుద్ధంగా చెప్పారు అక్కడ. ఈ రకంగా ఇలా అనేక విషయాలు అర్జునుడు ఎన్నో బోధించాడండి. వాటిని అన్నింటినీ కృష్ణ పరమాత్మ ఖండించేసాడు. ఖండించేసిన తర్వాత 12వ అధ్యాయం 12వ శ్లోకంతో ప్రారంభమవుతుంది. పునాదిని బట్టి మనం గమనించకుండా భగవద్గీత విన్నామే అనుకోండి, మనకు భగవద్గీతలో ఏ ఉద్దేశంతో చెప్తున్నారో తెలియదు. ఇంకా పునాదిలో అతను వాడినటువంటి ఆ భావం మనకు ప్రధానమండి. ఏ భావంతో మాట్లాడుతున్నాడండి ఈయన చూడండి. 12వ శ్లోకం నత్వే భావం చేస్తున్న నష్టము నేనే జనాధిపతి, నేను గాని నీవు గాని ఇక్కడ ఉన్నటువంటి రాజులు గాని పోవడం లేదు, రావడం లేదు అన్నాడండి. దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి? అతను ఆలోచించేటటువంటి, అతను చెప్పేటటువంటి అతని ఉద్దేశం, అతని భావం దేని మీద భావన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వినేటటువంటి అర్జునుడు దేని మీద భావం పెట్టుకుని అంటున్నాడు. ఇప్పుడు మనందరం కూర్చున్నామండి. నేను శరీరము అనే భావంతో మనం వింటున్నాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడని చెప్పేసి అసామి ఆ కృష్ణ పరమాత్మ నేను శరీరము కాదు అని భావంతో చెప్తుంది. నేను శరీరము అనే భావంతో వింటున్నాడు. శరీరము నేను అనే భావంతో ఎంతకాలం ఇతను వింటాడో అంతకాలం వరకు కూడా ఆత్మ చెప్పేది ఇతను మనసుకు పడు. ఎందుకండి అతని ఉద్దేశం వేరు, ఇతని ఉద్దేశం వేరు. అతను దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నాడండి? ఆత్మను బేస్ చేసుకుని చెప్తున్నాడు. ఈయన దేనిని బేస్ చేసుకుని అంటున్నాడండి? శరీరాన్ని నేను అనే భావం దేని చెప్తున్నాడండి? ఆత్మని నేను అనే భావంతో ఆయన చెప్తాను. అంటే ఆత్మకి నాశనం లేదు, పుట్టుక లేదు, చావు లేదు, ఏ రకమైనటువంటి పరిణామము చెందదు అనే భావంతో ఏం స్టార్ట్ చేసేటండి మొత్తం శాస్త్రాన్ని. ఇది ఓపెనింగ్ శ్లోకం అండి. 12వ శ్లోకం 2వ అధ్యాయంలో 12వ శ్లోకం ఓపెనింగ్ బోధ. స్టార్టింగ్ లోనే చెప్పండి ఎప్పుడు ఉంటాం మనం అన్నాడు. మరి చరిత్రలో చాలా చూడండి, మన తాత మొత్తాల దగ్గర నుంచి ఎందరో వీరులు సూర్యులు ఏమైపోయారండి కాలంలో వెళ్ళిపోరంటున్నా కానీ ఈయనంటే ఏంటండి నేను నీవు ఈ రాజులు ఎప్పటికీ ఉండేవాడుగా అంటాడు. మరి ఉంటే మనం కనిపించాలి కదండి. ఉండింది ఏది పోయింది అదే మనకు తెలియాలండి. అంటే ఆత్మని పట్టుకుని ఒక అనాత్మ దాని చుట్టూ ఆవరించింది. ఇప్పుడు ఈ అనాత్మ అనేది వస్తుంది, పోతుంది. పోయేటప్పుడు శాశ్వతంగా పోవటం లేదు. ఇక్కడ అదే మనం గమనించాలండి. మరణించేయడం కాదు, మనిషి మరణించేయడం అనుకోండి కంప్లీట్ గా చనిపోతే గొడవ లేదండి. అసలు ముక్తిని పొందంటే కంప్లీట్ గా చనిపోవడమే ముక్తి అంటే. ముక్తి అంటే ఏంటంటే ఈ అనాత్మకి సంబంధించినటువంటి అన్ని తొలగిపోవడమే ముక్తి. అన్ని తొలగడం లేదు మనకి, కొంత భాగమే తొలగదు. కొంత భాగంలో ఏది దొరుకుతుందండి? స్థూల శరీరం మాత్రమే శరీరం పోవటం లేదు. ఇత్తనంలో బీజం ఉండిపోతే మళ్ళీ అది ఎలా మొలకొచ్చేస్తుందో అట్టి మాదిరిగా ఎవరి స్థూల శరీరంలో శరీరం సజీవంగా ఉందో, ఏ ఏ ఆలోచనలతో ఏ ఏ స్వభావాలతో కూడుకొని ఉందో మళ్ళీ అదే సేమ్ టు సేమ్ ఆ శరీరం మళ్ళీ ఇంకో స్థూల శరీరాన్ని సంపూర్తి చేసుకుంది. అంటే ముక్తిని పొందాలంటే ఎక్కడి దాకా వెళ్ళాలంటే అసలు శరీరాలన్నీ స్థూల శరీరం, స్వల్ప శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం, ఆత్మస్వరూపము అని చెప్పినట్టు ఆత్మస్వరూపానికి 4 శరీరాలు ఉన్నాయి. అందులో 3 శరీరాలు ఓడగొట్టుకోవాలి. 3 శరీరాలు, 4వ శరీరం మహాకారం. అది ఓడగొట్టుకోవాల్సినటువంటి పని లేదు. ఆ 4వ శరీరాన్ని ఆత్మలో కలపాలి. ఆత్మలో కలపడం అంటే అది ఎరుక. 4వ శరీరం ఎరుకండి, అది గుర్తుపెట్టుకోండి. 4వ శరీరం ప్రజ్ఞ. ప్రజ్ఞానం బ్రహ్మ అని గుర్తుపెట్టారు. తెలివి, ఎరుక, ప్రజ్ఞ. ఆ ఎరుకను మనం దేని మీద పెట్టాం?
శరీరాల మీద పెట్టు. శరీరమే నేను, ఈమె నా భార్య, ఇతను నా భర్త, వీళ్ళు మా పిల్లలు, ఇది మా వంశం, ఇది మా ఊరు, నేను ఎలా చేశాను, నేను ఎలా చేస్తాను అంటూ స్థూల శరీరం నేననే భావంతో నేను పుణ్యం చేశాను, నేను పాపం చేశాను, ఇంకా ఏదో చేస్తానో అనేటటువంటి భావాలతోటే కూడుకున్నాను. కానీ మనం ఆత్మభావంతో లేము. ఇప్పుడు ఈయన ఏం కలిగించాలని చూస్తున్నాడంటే తనకి ఏ భావన కలిగించాలని చూస్తున్నారు? దేహ భావాన్ని నుంచి తప్పించి ఆత్మభావంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అది మరి ఒక మాట చెప్పగానే అతను వచ్చేది కదండి. అందుకు ఎన్ని శ్లోకాలు చెప్పవలసి వచ్చిందో, ఎన్ని అధ్యాయాల్లో ఎన్ని రకాలుగా చెప్పాడో భగవద్గీత అంతా మొదట ఉన్నది ఏంటంటే అండి, నేను నీవు ఎప్పుడు ఉండేవాడు. మరి చనిపోయేవాడు ఎవరు? ఏది చనిపోతుంది? అది మనకి స్పష్టంగా నశైవన భవిష్యం, మన భూతకాలంలో కానీ భవిష్యత్ కాలంలో కానీ వర్తకాలంలో కానీ పోవడం కానీ రావడం కానీ పరిణామం చెందడం కానీ కొట్టడం కానీ నశించడం కానీ మనకు లేదు అన్నాడండి. అది మనం ఆలోచించి చూడండి. ఏ మనిషి కామనిస్తే దాన్ని రెండో శ్లోకంలో ఏం చెప్పండి? దేహి మనిషిని యథాదే కౌమారం యవనం జర తదా దేహాంతర ప్రాప్తి దీన చంద్ర నముష్యది. ఇది రెండో శ్లోకం అంటే 13వ శ్లోకం. ఈ 2 శ్లోకాలు మనం పోయిన వారంలో చెప్తాం. ఎలా ఇప్పుడు ఉపమానం చెప్పాడు అన్నమాట. అంటే ఉదాహరణ అంటారు, ఇది యుక్తి. ఎలాగా? దేహి దేహం, దేహి దేహం రెండు ఒకటి కాదు. దేహి వేరు, దేహము వేరు. ఈ దేహి దేహము ధరించాడు. దేహము ధరించినటువంటి వ్యక్తి దేహము ధరించాడు కనుక దేహి అన్నారండి. దేహం పోయిందనుకోండి, అతను దేహి అనుకోండి. భర్త అన్నాడు అనుకోండి, అతను భార్య. భార్య అన్నాడు అనుకోండి భర్త. అటు మరి దేహి అన్నాడు అనుకోండి, ఏమన్నట్టు? దేహం ఉంది. అంటే దేహి వస్తువుని ఎలా దేహం అంటూ వచ్చింది అనుకోండి, ఎవరికి? దేహానికి పేరు వచ్చింది, అతను దేహం వచ్చిందండి. దేహం వస్తే ఏం పోతుంది? బాల్యము, కౌమారము, యవ్వనము, జనం. అది తప్పలేదు. అలాంటి మార్పులు అంటారు, అంటే పరిణామములు అంటారు. ఎవరికి జరుగుతాయండి? ఎలాగా? ఎవరికి శరీరం వచ్చిందో అడుగుతుంది. ఏది జరుగుతుందండి? వచ్చిందని జరుగుతుంది. దేనికి జరగబండి. ఎవరికి జరుగుతాయి? దేహానికి జరుగుతాయి. దేహి వేరు, దేహము వేరు. దేహము ధరించాడు కనుక దేహి అన్నారంట. అతను వచ్చాడండి. దీన్నే పుట్టాడు. అస్థి అంటే ఉండుట, జాయతే వృద్ధి చెందుట, ఎప్పుడైనా మధ్య పరిణామం చేసి, అపక్షీయతే నశించుట. అంటే వీటిని ఆ షడ్భా వికారములు అంటారు. వికారములు అంటే పరిణామం చెందడం అన్నమాట, మార్పు చెందడం. వచ్చినటువంటిది వచ్చినట్టుగా ఉండవు. రాయి ఉందనుకోండి, రాయి రాయిలాగా ఉంటుంది. శరీరం వచ్చిందండి, దేహికి వచ్చింది వచ్చినట్టుగా ఉండదు. అది ఏమవుతుంది? వికారం చెంది. ఆ వికారాన్నే పరిణామం అన్నారు. మార్పు చెందుతుంది అనమాట. ఎలా మార్పు చెందుతుంది? పుట్టినటువంటి శిశువు ఎలా మార్పు చెందుతుంది? బాల్యము ఒక రకమైనటువంటి ఆకారం వచ్చింది. ఇంకా వృద్ధి చెందాక కౌమారము, ఇంకా వృద్ధి చెందాక మంచి చక్కడైనటువంటి ప్రౌఢ వయసు, యవ్వనం వచ్చింది. అవయవాలన్నీ పుష్టికరంగా ఉన్నాయి, చర్మం రంగులో ఉంది, కంట బాగా పట్టింది, బలిష్టంగా ఉన్నాడు మనిషి. ఇంకా తెలియదు జర సదా దేహాంతర ప్రాప్తి. అట్టి మాదిరి దేహం పోయింది, దేహాంతరం అంటే అదేమో జర అంటే మృత్యు వచ్చింది, ముసలితనం వచ్చిందండి. ముసలితనం వచ్చిన తర్వాత వచ్చేటటువంటి అవస్థ ఏంటంటే మరణ. దాన్ని అవస్థే అన్నారు. ఎవరు బతుకండి? ఎవరికి శరీరం ధరించారు వాళ్ళందరికీ శరీరం వచ్చింది. అది పరిణామం చెందుకుంటూ పెద్దడయ్యాడు, వృద్ధుడయ్యాడు, మరణించాడు. ఇక్కడ మరణించినప్పుడు మొత్తం మరణించడం లేదు. అది ఇందాక మనం చెప్పుకున్నాం. ఎందుకు మరణించడం లేదు? మొత్తం పోవడం లేదు. మరణించడం అంటే ఒక భాగం పోతుంది, దాని స్థూల శరీరం మాత్రమే పోతుందండి. ఇప్పుడు అంటే వ్యవహారికం అంతా కూడా స్థూల శరీరం నడుపులేదు.
వ్యవహారాన్ని అంతటిని సూక్ష్మ శరీరమే నడుపు. దాన్ని మనం సూక్ష్మ దృష్టిలో గమనించే ప్రతి వ్యక్తికి తెలుస్తుంది. నేను చూశాను ఎవరన్నారంటే స్థూల శరీరం అంతండి. నేను చూశాను, నేను తిన్నాను, నేను రుచి చూశాను, నేను మాట్లాడాను, నేను విన్నాను, నేను కన్నాను. ఈ మాటలన్నీ మాట్లాడేది ఎవరండి? సూక్ష్మ శరీరం. స్థూల శరీరానికి చూడటం రాదు, మాట్లాడడం రాదు, తినడం రాదు, రుచి చూడడం రాదు. ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరం ఉపయోగించుకుంటుంది. ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోండి, స్థూల శరీరం వేరు, సూక్ష్మ శరీరం వేరు. స్థూల శరీరాన్ని వాడుకుంటుంది సూక్ష్మ శరీరం. గుర్రమును ఎక్కి ఆ రైతు దాన్ని ఎక్కుమతిగా ఎలా బరుగులు తీసుకుంటాడు, అట్టి మాదిరిగా సూక్ష్మ శరీరం అనేటువంటిది స్థూల శరీరంలో ప్రవేశించి స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటుంది. చూసేది ఎవరండి? సూక్ష్మ శరీరం. వినేది సూక్ష్మ శరీరం. మాట్లాడేది సూక్ష్మ శరీరం. నాకు ఎలా కావాలనేది సూక్ష్మ శరీరం. నాకు ఎలా వద్దు అనేది సూక్ష్మ శరీరం. ఇప్పుడు ఈ స్థూల శరీరం ధరించింది, స్థూల శరీరం వృద్ధాత్వం వచ్చేసింది.